బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీతో కలిసి సాగడంపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. టీడీపీతో ఇక దోస్తీ వద్దనుకుంటే నమస్కారం పెట్టేస్తామని అన్నారు. ఇక తమ దారి తాము చూసుకుంటామని తేల్చి చెప్పారు. టీడీపీపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శల్ని ఆ పార్టీ అధిష్టానం ఆలోచించుకోవాలని సూచించారు. తమ పార్టీ నేతలను కంట్రోల్ చేస్తున్నానని చెప్పిన చంద్రబాబు మిత్రధర్మం కారణంగానే తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని సీఎం చంద్రబాబు చెప్పారు. ఫస్ట్ టైం ఇది ఎప్పటి నుంచో రాయబారాలు జరగడం లేదు అతనికి. కాదు క్వశ్చన్ అది కాదు కదా. మొన్న ఎప్పుడైతే ఇతను సపోర్ట్ చేసినప్పుడు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అడిగాడా? రాజీనామాలు చేస్తానప్పుడు అడిగాడా? ఎందుకు మళ్ళా వాయిదా వేసుకున్నాడు? అంటే నిమిషానికి ఒక మాట మాట్లాడి ప్రజల్ని మోసం చేయాలి, మభ్యపెట్టాలి, ఇదేదో పెద్ద ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేస్తున్నానని చెప్పుకోవాలనుకుంటే ఎవరు దానికి సమాధానం చెప్పలేం. వీళ్ళకు అతనికి కావాల్సిన ప్రస్తుతం ఆయన కేసులు కావాలి. నేను ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరింది ఏంటంటే ఆ ఆస్తులు రాష్ట్ర ప్రజలవి. వాళ్ళ లీడర్షిప్ వాళ్ళే ఆలోచించుకోవాలి తప్ప నేను చెప్పాను మిత్రపక్ష ధర్మం వల్ల నేను మాట్లాడను. మా వాళ్ళని కూడా నేను ఇంకా కూడా కంట్రోల్ చేస్తాను. నేను ఇప్పుడు కూడా చేస్తాను. నిన్న కూడా నాకు ఎయిర్పోర్ట్లో కథ కనిపిస్తే తాడేపల్లి కూడా కనిపిస్తే తిట్టే పట్టుకొని డోంట్ టాక్. ఒకవేళ వద్దనుకుంటే నమస్కారం పెట్టి అప్పుడు మాట్లాడుకుందాం. పొత్తులపై వైసీపీ నేతలకు బీజేపీ నేతలకు చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయని చంద్రబాబు చెప్పారు. కేసులను మాఫీ చేయించుకోవడానికే బీజేపీతో జగన్ దోస్తీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీహార్, ఒడిషా రాష్ట్రాల్లాగే అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని కేంద్రం స్వాధీనం చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలన్నారు బాబు. అతనికి కాదు క్వశ్చన్ అది కాదు కదా. మొన్న ఎప్పుడైతే ఇతను సపోర్ట్ చేసినప్పుడు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అడిగాడా? రాజీనామాలు చేస్తానప్పుడు అడిగాడా? ఎందుకు మళ్ళా వాయిదా వేసుకున్నాడు? అంటే నిమిషానికి ఒక మాట మాట్లాడి ప్రజల్ని మోసం చేయాలి, మభ్యపెట్టాలి, ఇదేదో పెద్ద ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేస్తున్నానని చెప్పుకోవాలనుకుంటే ఎవరు దానికి సమాధానం చెప్పలేం. వీళ్ళకు అతనికి కావాల్సిన ప్రస్తుతం ఆయన కేసులు కావాలి. నేను ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరింది ఏంటంటే ఆ ఆస్తులు రాష్ట్ర ప్రజలవి. ఈరోజు ఏ ఆస్తులైతే రాష్ట్ర ప్రజల ఆస్తులు ఉన్నాయో తిరిగి తీసుకొని ఇల్లీగల్గా సంపాదించిన ఆస్తులు ఎవరైనా కావచ్చు, ఆయనే కాదు ఎవరైనా సరే, ఆ ఆస్తులు తీసుకొని మళ్ళా రాష్ట్ర ప్రజలకు ఖర్చు పెట్టాలి. బీహార్లో చేశారు, ఒరిస్సాలో కూడా చేశారు, ఇవి ఆ రెండు కూడా చేశారు. దాన్ని నేను అడుగుతున్నాను. గవర్నర్ను మార్చాలంటూ కొంతమంది చేస్తున్న కామెంట్ల గురించి తాను మాట్లాడబోనని చంద్రబాబు తెలిపారు. గవర్నర్ లాంటి వ్యక్తిపై తాను ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయబోనన్నారు. వైసీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న వారిపై విష్ణుకుమార్ రాజు విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. అలాగే మంత్రి పదవులు ఇచ్చిన తెలుగుదేశం పార్టీపై కూడా ఆరోపణలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్న సభ్యుల్ని అధికార పక్షంలో మంత్రుల కింద చేయటం అది కరెక్ట్ కాదు. సరే, ఏదో ఎమ్మెల్యేలు మారారు, పార్టీ మారారు, దట్ ఈజ్ అది గ్రావిటీ తక్కువ దాన్ని. కానీ మారిన వారిని మంత్రులు చేసేయటం అంటే అది మేము వైఎస్ఆర్ తోటి మేము అపోజిషన్ కింద మేము కంటెస్ట్ చేశాము. అప్పుడు మరి వాళ్ళు మంత్రులు వాళ్ళని ఎమ్మెల్యేలని తీసుకొచ్చి మంత్రులు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అంతటికీ మంత్రి చేసేయటం అనేది కరెక్ట్ కాదు. నేను అనుకోవటం ఇప్పుడైనా మంత్రులు రిజైన్ చేసి మళ్ళీ కంటెస్ట్ చేయొచ్చు, ఏముంది, గౌరవంగా సభలోకి రావచ్చు. అప్పుడు లేకపోతే ఇంకొక విధానం ఉంది,
కొత్తగా ఒక యాక్ట్ తీసుకురావాలి. ఎవరైతే ప్రభుత్వము ఫార్మ్ చేసిన తర్వాత ఎవరిని కావాలంటే వాళ్ళని తీసుకుని మంత్రులు కింద తీసుకోవడం. బీజేపీ పార్టీతో కలిసి సాగడంపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. టీడీపీతో ఇక దోస్తీ వద్దనుకుంటే నమస్కారం పెట్టేస్తామని ఆయన అన్నారు. ఇక తమ దారి తాము చూసుకుంటామని తేల్చి చెప్పారు. టీడీపీపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శల్ని ఆ పార్టీ అధిష్టానం ఆలోచించుకోవాలని సూచించారు. తమ పార్టీ నేతలను కంట్రోల్ చేస్తున్నానని చెప్పిన చంద్రబాబు మిత్రధర్మం కారణంగానే తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని చెప్పారు. పొత్తులపై వైసీపీ నేతలకు బీజేపీ నేతలకు చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయని చంద్రబాబు చెప్పారు. కేసులను మాఫీ చేయించుకోవడానికే బీజేపీతో జగన్ దోస్తీ చేస్తున్నారని ఆరోపించారు. బీహార్, ఒడిశా రాష్ట్రాల్లాగే అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని కేంద్రం స్వాధీనం చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలన్నారు బాబు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని, విశ్లేషణని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? కౌంటర్స్ ఏమైనా ఇచ్చారు? ఎందుకంటే చాలా రోజులుగా, గత కొద్ది రోజులుగా రెండు పార్టీల మధ్య కోల్డ్ వార్ అయితే నడుస్తోంది. ఈ వ్యాఖ్యలు మనం ఎలా చూడాలి? బీజేపీ టీడీపీ దోస్తీకి సంబంధించి కొంతవరకు ఆ కేంద్రంతో ఉన్న సంబంధాల మీద చంద్రబాబు కూడా ఇటీవల స్పందించారు. పోలవరం విషయానికి సంబంధించి స్పష్టంగా వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు వచ్చిన నేపథ్యంలో ఆయన కూడా మాట్లాడిన నేపథ్యంలో మరోసారి జగన్ కూడా బీజేపీ ప్రత్యేక హోదా ఇచ్చే లెక్కనైతే బీజేపీతో పొత్తుకు సిద్ధమన్న వ్యాఖ్యలు కూడా ఇటీవల చేయడంలో దాని మీద దావోస్ పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఈ రోజు స్పందించారు. కేవలం బీజేపీతో పొత్తు అనేది జగన్ కేసుల మాఫీకి సంబంధించే చేస్తున్నాడు. అదేవిధంగా బీజేపీతో పొత్తు అనేది ఈ రోజు కొత్తగా మాట్లాడింది కానీ గతంలో కూడా అతను మాట్లాడడం కూడా జరిగింది. జగన్ అతని కేసుల నుంచి మినహాయింపు కోసం మాత్రమే బీజేపీతో పొత్తు కోసం మాట్లాడుతున్నాడు. గతంలో కూడా సంప్రదింపులు జరిగాయి. ఇది ఫస్ట్ టైం మాట్లాడడం కాదని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. హోదాను అడ్డు పెట్టుకొని ఆ కేసుల కోసం బీజేపీని కలవాలని జగన్ ప్రయత్నిస్తున్నాడు అని చెప్పి చంద్రబాబు ఆరోపించడం కూడా జరిగింది. అయితే మొదటి నుంచి కూడా తాము మాత్రం కేంద్రం విషయంలో ఏపీని ఆదుకోవడానికి సంబంధించి పూర్తి స్థాయిలో సహకారం అందించే వరకు కూడా మేము పోరాటం చేస్తాము. కేంద్రం సహకారం అందుతుంది కాబట్టి మేము కూడా సత్సంబంధాలు కొనసాగిస్తున్నాం అన్న వైఖరితోనే చంద్రబాబు మాట్లాడడం కూడా జరిగింది. అదేవిధంగా జగన్ కూడా ఎంపీలతో రాజీనామా చేస్తానని గతంలో కూడా ప్రకటించి ఆ విధంగా రాజీనామాలు చేయించలేదు. దాంతో పాటుగా రాష్ట్రపతి ఎన్నికల సమయంలో కూడా కేంద్రానికి మద్దతు ఇచ్చే సమయంలో కూడా ఈ పొత్తుకు సంబంధించిన విషయాన్ని, ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ ఎందుకు మాట్లాడలేదని చెప్పి జగన్ వైఖరి మీద చంద్రబాబు సూటిగా కూడా మాట్లాడడం కూడా జరిగింది. అదేవిధంగా బీజేపీతో దోస్తీకి సంబంధించి జగన్ అయితే చాలా సార్లుగా కూడా సంప్రదింపుల ప్రక్రియ అయితే కొనసాగిస్తున్నారు. స్పష్టమైన వైఖరి లేదు. కేవలం కేసుల మినహాయింపుకు సంబంధించి మాత్రమే బీజేపీతో దోస్తీ కోసం జగన్ ప్రయత్నిస్తున్నారు అనేది మాత్రం చెప్పే ప్రయత్నం అయితే చేశారు. మరోవైపుగా ఈ జగన్ ఈ దోస్తీకి సంబంధించి గతంలో కూడా ఎన్నోసార్లు మాటలు చెప్పారే తప్ప రాజీనామాల ప్రక్రియను కూడా ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్లలేదు. ఆయన స్వప్రయోజనాల కోసం మాత్రమే ఈ విధంగా బీజేపీతో దోస్తీకి ముందుకెళ్లే ప్రయత్నం అతను చేస్తున్నట్టుగా కూడా చెప్పారు. మరోవైపు బీజేపీకి సంబంధించి నేతలు టీడీపీ మీద ఏదైనా ఆరోపణలు చేస్తే దానికి సంబంధించి కూడా వాళ్ళ అధిష్టానం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది కాబట్టి మా తరఫున మేము ఎటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసే వైఖరి అయితే మాకు ఉద్దేశం లేదని కూడా చెప్పిన. దీన్ని బట్టి చూస్తే బీజేపీతో పొత్తుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నప్పటికీ అదేవిధంగా జగన్ వైఖరి మాత్రం సరిగ్గా లేదు. వాళ్ళు అతని స్వప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నాడు అనేది గుర్తించాలి అనేది మాత్రం ఆయన ప్రయత్నంగా చెప్పచ్చు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.